1956 నవంబర్ 1 కన్నా ముందు తెలంగాణ ప్రజలు తెలంగాణ హైదరాబాద్ స్టేట్గా సస్యశ్యామలంగా మంచి ప్రజా జీవితం గడుపుతున్న రోజులవి. అప్పుడు సామ్రాజ్యవాద కాంక్షతోటి అప్పటికే మద్రాసు రాష్ట్రం నుంచి వేరైన ఆంధ్ర నాయకులు వారు కర్నూలు రాజధానిగా ఉండే వాళ్ళు సామ్రాజ్యవాద కాంక్షతోటి వాళ్లకు డేరా కింద వాళ్ళు పరిపాలన సాగిస్తున్న క్రమంలో హైదరాబాద్ స్టేట్లో మనం కలిస్తే తప్ప మన మనుగడ లేదు అని చెప్పి కుట్రలు చేసిన సీమాంధ్ర నాయకులు, అప్పుడున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొంతమంది నాయకులు తెలంగాణ రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి గారు మరియు బూర్గుల రామకృష్ణారావు గారి మధ్యన మంచి పరిపాలన సాగుతున్న క్రమంలో మిత్రభేదం పెట్టి కుట్ర చేసి ఆ రోజున్న ప్రధానమంత్రి నెహ్రూ గారు వద్దంటే కూడా ఇక్కడ తెలంగాణ ప్రజల ఇక్కడ వాళ్ళ జీవన విధానాలని నాశనం చేస్తానికి, ఇక్కడ ఉన్న అవకాశాలని, ఇక్కడ ఉన్న వనరులని కొల్లగొడటానికి ఈ రోజు తప్పితే మళ్ళీ మనం కలుపుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి అప్పటిన్న ఆంధ్ర ప్రాంత కేంద్రంగా నడిచిన పత్రికలలో కూడా ఈ రోజు చూస్తే ఏర్పడుతుంది. ఆ రోజు సామ్రాజ్యవాద కాంక్ష ఉంది అని చెప్పి అప్పటి ప్రధానమంత్రి కూడా అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణను విలీనం చేస్తూ ఎప్పుడైతే విలీనమైందో హైదరాబాద్ స్టేటు, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యన మిత్రభేదం పెట్టి వాళ్ళిద్దరి మధ్యన ఒక రెడ్డి సామాజిక వర్గం మరియు బ్రాహ్మణ సామాజిక వర్గం అని చెప్పి మిత్రభేదం పెట్టి ఆ రోజు బూర్గుల రామకృష్ణారావు గారిని మోసం చేసి అతన్ని కన్ఫ్యూజ్ చేసి ఆ రోజు హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్ర స్టేట్ లో కలపడం జరిగింది. అప్పుడే తెలంగాణ వారి పట్ల అప్పటి నుంచి చేసుకున్న ఒప్పందాలు అప్పుడు తెలంగాణ నాయకులు ప్రజలు కూడా నమ్మిర్రు. సరే కలిసి ఉందాం, తెలంగాణ ప్రజలు కలిసి ఉంటే మనకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి అప్పటి ప్రజలు కూడా తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా వ్యతిరేకించలేదు. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు వేసిన కమిటీలు కానీ ఏది కూడా అమలు జరగలేదు. కొన్ని లక్షల ఉద్యోగాలు, కొన్ని ఈ రోజు వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో ద్వారా పంటలు పండిస్తుంటే ఇక్కడ బోర్ల ద్వారా చెరువుల ద్వారా పంటలు పండించలేక రైతులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతం ఎన్నిటికో ఇక్కడ నిర్లక్ష్యానికి గురి ఈ రోజు హైదరాబాద్ స్టేట్ అనే రాష్ట్రం ఉంటే తెలంగాణ ప్రజలు ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళు. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పాలిట ఇది విలీనం కాదు, ఇది విద్రోహమే. ఆ విద్రోహమే ఇక్కడ తెలంగాణ ప్రజల పట్ల ఆశానిపాతంగా ఉండి తెలంగాణ ప్రజల్ని ఒక 100 సంవత్సరాల వెనక్కి తీసుకుపోతానికి కారణమైంది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జేఏసీ దీన్ని విద్రోహ దినంగానే జరపాలని చెప్పి తెలంగాణ 4.5 కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా దీన్ని పాటిస్తానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు. రైట్. శ్యామ్మోహన్ గారు మీరు చెప్పండి. అంటే రామ్మోహన్ గారు చెప్తూ ఇది తెలంగాణకు సంబంధించిన విద్రోహ దినమే అని చెప్తున్నారు, కానీ ఆంధ్రలో తెలంగాణ విలీనానికి సంబంధించి దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రథమంగా మీ హై టీవీ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా దీపావళి శుభాకాంక్షలు. అతి త్వరలో మనకు బక్రీద్ ఉన్నది కాబట్టి ఈద్ ముబారక్ అని కూడా చెప్తున్నాను. ఇప్పుడు మన ముందు ఉన్న ఇష్యూ ఏంటంటే ఇది విద్రోహ దినమా, విలీన దినమా, విమోచన దినమా అన్నది. నేను విద్రోహ దినమనా, విలీన దినమనా, విమోచన దినమన్నా, ఎందుకంటే దీనికి రాజకీయ కారణాలు ఎన్నెన్నో ఉన్నాయి. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ రోజులల్లా వారు చెప్పింది 50%తో నేను ఏకీభవిస్తున్నా. వారు చెప్పినంత గట్టిగా నేను మాట్లాడలేను, కానీ కొంతవరకు రాజకీయ కారణాలు మాత్రం తప్పక ఉన్నాయి. తెలంగాణ వారికి తప్పక అన్యాయాలు జరిగినాయి. ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, ముల్కీ రూల్స్లో, తర్వాత ప్రతి ప్రాజెక్ట్స్ లోపల, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లోపల అది మాత్రం తప్పక వారు ఒప్పుకుంటున్నారు, మేము ఒప్పుకుంటున్నాం. తర్వాత డేటా కూడా ఉంది, అఫీషియల్ డేటా కూడా ఉంది. కాబట్టి దాంట్లో ఏది పొరపాటేం లేదు. కాకపోతే ఆ రోజులున్న రాజకీయ పరిస్థితులను బట్టి, ఇప్పటి వరకు జరిగే రాజకీయ పరిణామాలను బట్టి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు మొన్ననే కోర్ కమిటీ మెంబర్ మా ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు గులాం నబీ ఆజాద్ గారు ఒక విజ్ఞప్తి చేశారు. ఏంటంటే దీపావళి, బక్రీద్ దృష్ట్యా అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని రిలీజియన్స్ వారికి ఒక పెద్ద పండుగ వస్తుంది. కాబట్టి ఒక 15 రోజులు కొంచెం మనం సంయమనం పాటించాలి. ఆ సంయమనం పాటించిన తర్వాత కోర్ కమిటీ హైకమాండ్ దృష్టికి ఈ విషయాలు వచ్చాయి. కోర్ కమిటీ 3-4 సార్లు ఇదివరకే కలిసింది. మా యూపీఏ లీడర్, మా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సోనియా గాంధీ గారు దృష్టి ఉంది. వారు టాప్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఇస్తున్నారు. వారు తప్పక దీనికి ఒక
కరెక్ట్ సొల్యూషన్ అతి త్వరలో తీసుకొస్తారన్న నమ్మకం మాత్రం మా కాంగ్రెస్ వాదులకు ఉన్నది. కాకపోతే ఏంటంటే నేను కూడా తెలంగాణ వాడిని, ఇంత తొందర మనం విద్రోహులను లేకపోతే విమోచన దినమనో లేకపోతే ఇంకా వేరే అనో మనం తొందరపడి ఇప్పుడు మాట్లాడు కొంచెం అసమంజసంగా ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం. నేను ఏది చెప్పినా కూడా దయచేసి మీరు అనుకోవాలి, ఈ తెలంగాణ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది మా పిసిసి ప్రెసిడెంట్ గారు నేనేం చెప్పలేను అంటుండు, మా డిఎస్ శ్రీనివాస్ గారికి కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇది మా హైకమాండ్ చేతులు ఉంది కాబట్టి, మా ఎవరి చేతిలో లేదు కాబట్టి వారు చెప్పిన విషయం నేను చెప్పుడు కూడా కొంచెం కొంచెం కష్టపూర్వకమే. రైట్. రామ్మోహన్ గారు మీరు చెప్పండి, అంటే వాస్తవంగా ఇది విలీనమా విద్రోహం పక్కన పెడితే ఈ November 1 ప్రపోజల్ ఎవరిది అనుకోవాలి అసలు? November 1 ప్రపోజల్ అంటే ఆ రోజు ఏదైతే కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినాయో November 1 అనేది వాళ్ళ సీమాంధ్రుల ప్రపోజల్. ఆ రోజు విలీనం కావాలి, హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్ర రాష్ట్రం దాని రెండు విలీనం కావాలని చెప్పిన ప్రపోజల్ వాళ్ళదే. ఈ రోజు ఆ తెలంగాణ నాయకులు కాదు, అది సామ్రాజ్యాద కాంక్ష కాబట్టి అది వాళ్ళదే. ఆ రోజు ఎట్లా విద్రోహం ఏ రకంగా తెలంగాణ హైదరాబాద్ స్టేట్ గా ఉన్న ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు ఏ రకంగా కుదేలేరు అంటే, ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ లో కలవక ముందు హైదరాబాద్ స్టేట్ ఉద్యోగ జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమానంగా ఉండే, ఆంధ్ర స్టేట్ లో ఉండే ఉద్యోగులకు ఆ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండే. ఎప్పుడైతే హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్ర స్టేట్ లో కలిపిర్రో, ఆంధ్ర స్టేట్ ఉద్యోగుల జీతాన్ని హైదరాబాద్ స్టేట్ ఉద్యోగుల స్థాయికి తీసుకొచ్చే బదులు హైదరాబాద్ స్టేట్ ఉద్యోగస్తుల జీతాన్ని ఆంధ్ర స్టేట్ ఉద్యోగుల స్థాయికి తీసుకుపోయి ఆ రోజు ఆ రకంగా ఉద్యోగస్తులకు అప్పటి నుంచి జరుగుతున్న పరిపాలనే ఉద్యోగస్తుల పాలన కూడా చాలా ఘోరమైన విధానాలు చేసి ఆ రోజు ఉద్యోగస్తులు కూడా శాపంగా మారింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గోదావరి నది దాని మీద 1300 టీఎంసీ పైచిలకు తెలంగాణ ప్రాంతంలో పారితే ఇక్కడ కనీసం 100-150 టీఎంసీలు కూడా తెలంగాణ ప్రాంతానికి ఉపయోగిస్తలేరు. 550 టీఎంసీల సుమారు కృష్ణానదిలో ఉంటే అక్కడ కూడా 100 టీఎంసీలు కూడా ఇక్కడ సరిగ్గా ఉపయోగిస్తలేరు. ఈ రకంగా చూస్తే 1950 November 1 నుంచి మొదలు పెడితే ప్రాజెక్టులన్నీ ఎగువ ప్రాంతంలో కట్టి దిగువ ప్రాంతంలో కట్టి ఎగువ ప్రాంతంలో కడితే తెలంగాణ వారికి ఉపయోగిద్దని చెప్పి నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతం వారికి అన్యాయానికి గురైంది. ఈ రకంగా చూస్తే ఎన్నెన్నో తెలంగాణ ప్రాంతం ప్రజలకు అన్యాయానికి గురి చేసిన ఆ November 1 అనేది తెలంగాణ ప్రజలు దాన్ని విమోచన వికాసం అనుకోవడానికి అవకాశమే లేదు. రైట్. శ్యామోహన్ గారు చెప్పండి, అంటే ప్రజలు ప్రతిఘటించినా కూడా తెలంగాణకు సంబంధించిన దాన్ని ఆంధ్రాలో ఇట్లా విలీనం చేయడం దాన్ని విద్రోహంగానే భావిస్తామని చెప్పేసి రామ్మోహన్ గారి అభిప్రాయం. అదేవిధంగా తెలంగాణ వాదులు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు ఈ విషయాన్ని. ఇటువంటి పరిస్థితిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగా ప్రజలు ప్రతిఘటిస్తున్నప్పుడు విలీనం చేసిన విధానాన్ని ఎట్లా చూడాలి మనం ఇక్కడ? ఇది 60 సంవత్సరాల చరిత్ర, నిన్నటిది కాదు, ఇవాళది కాదు, రేపు క్రితమేది కాదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక నేషనల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకోవాలనో అది యూపీఏ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ సమాలోచనతో ఒక తీసుకునే నిర్ణయమే అది దానికి ఒక షేప్ వస్తుంది. కానీ ఏదో తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళీ దాని రియాక్షన్స్ చాలా ఇరు ప్రాంతాల వారి మీద కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకునే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వారు చెప్పినట్టు చాలా వరకు నేను ఏకీభవిస్తున్నాను. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని మాత్రం నేను ఖరాఖచ్చిగా నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే అప్పుడు కూడా మీకు తెలుసు, నిజామాబాద్లో ఏదో మీటింగ్ అయినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు ఏమనంటే, एक मासूम बच्ची को जो है एक नटखट लड़की के साथ शादी करे तो जो है वो शादी नहीं सकता, तब क्या करना, तो तलाक दे सकते. అది వేరియస్ కమిటీస్లలో రిఫ్లెక్ట్ అయింది. వేరియస్ లీడర్స్ హ్యావ్ డిస్కస్ దిస్ పర్టికులర్ ఇష్యూ దట్ బై చాయిస్ వీ కెన్ సెపరేట్ అవర్ సెల్స్. అండ్ యాజ్ యు సెడ్, ఫైనాన్షియలీ వీ వర్ వెరీ స్ట్రాంగ్. తెలంగాణ వాజ్ వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు ఆంధ్ర రీజన్. దిస్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్, ఇదేం చెప్పేది కాదు. వీ హ్యావ్ ఇనఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ టు దట్ ఎఫెక్ట్. తర్వాత ముల్కీ రూల్స్ ఏదైతే ఆల్టర్ చేసినో, అడ్మిషన్ ఎడ్యుకేషనల్ సిస్టంలో అడ్మిషన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ కొంత వివక్ష జరిగింది. తర్వాత కొంత పొరపాట్లు జరిగినాయి. అది సక్సెసివ్ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఏంటంటే
ఒకటేసారి మనం దాన్ని ఖండించి ఒకటేసారి దాన్ని చేయాలంటే కూడా కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇరు ప్రాంతాల వాళ్ళు వాళ్ళ మనోభావాలు కూడా ఇది ఎస్పెషల్లీ హైకమాండ్ చూడవలసిన అవసరం శాస్త్రజ్ఞులుగా ఇప్పుడు ఏంటంటే 1956 నుంచి సుమారు 60 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయానికి ఏ సక్సెస్ఫుల్ లీడర్ వస్తాడు? తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని కానియారు. కనీసం 2 సంవత్సరాలు, 2-3 ముఖ్యమంత్రులు అయితే కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పదవిలో కొనసాగిన పరిస్థితులు లేవు. తెలంగాణ ప్రాంతం వారికి జరిగిన అన్యాయం ఏదైతే మీరు చెప్పినట్టు అన్యాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టిఫై చేయడానికి వాళ్ళు సీమాంధ్ర నాయకులు అవకాశం ఇచ్చిన దాఖలు ఇప్పటికీ 1950 నుంచి చూసుకుంటే ఇప్పటికీ 90% పరిపాలన ముఖ్యమంత్రులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవులు కూడా సీమాంధ్ర వారే నిర్వహించారు. కాబట్టి 16 జీవో గానీ, ముల్కీ రూల్స్ గానీ, ఏ రకమైన నీటి నియమాల్లో వేసిన ఏ కమిటీలు గానీ ఎప్పుడు అన్ని తుంగలో దొక్కిర్రు. తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. అంటే 60 సంవత్సరాల కానీ జరగని ఇప్పుడు ఇంకా ఇక ముందు జరుగుతున్నాయి కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతలేదు. కాబట్టి స్వత్తరమే తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేస్తే తప్పితే ఇంకా తాత్సారం చేసి కోర్ కమిటీ వాళ్ళు, ఏఐసిసి వాళ్ళు ఇంకా నిర్ణయం చేసి లేట్ చేస్తే ప్రజలు వాళ్ళని గుర్తించరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టారు. రామ్మోహన్ రావు గారు ప్లీజ్ అండర్స్టాండ్, మన 42 రోజుల సమ్మె ఏదైతే మన ఎంప్లాయీస్ చేసిండ్రో, తర్వాత సింగరేణి కాలనీస్ ఏదైతే అయిందో, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదైతే చేసిండ్రో, వీరందరిది కూడా అసలు చరిత్రాత్మకమైన సమ్మె జరిగింది. కాబట్టి మన రాష్ట్రమే కాదు, మన రాష్ట్ర స్టేట్ లీడర్షిప్పే కాదు, సెంట్రల్ లీడర్షిప్ కూడా రియలైజ్ చేసింది దీని ఇంపాక్ట్. రైట్, ఒక నిమిషం. శంకర్ ఫ్రమ్ బెల్లంపల్లి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. శంకర్ మాట్లాడండి సార్. చెప్పండి. నమస్కారం సార్. కాంగ్రెస్ నాయకుడికి అక్కడ ఉన్న ఇంకో తమ్ముడికి రైట్, చెప్పండి. నమస్తే. నమస్కారం. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు కలిపింది కూడా కాంగ్రెసే. హలో సార్. చెప్పండి శంకర్ గారు. సపరేట్ గా ఉన్న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సైనిక పోరాటం చేసి సాధించుకున్నది కొంతపోయి ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్. ఇప్పటిదాకా దానికి పరిష్కారం చూపకుండా ఆలస్యం చేస్తూ కోర్ కమిటీ, షోర్ కమిటీ, అంతర్జాతీయ సదస్సు అని పెట్టేది వాళ్ళే. ఇది ఏది ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న డ్రామా ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ 2 నాలుకలే చంద్రబాబు, 2 కళ్ళు కాదు 2 నాలుకలు, ఇంత పోరాటం జరుగుతున్నా కూడా ఒక్క మాట మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ అంటాడు. నిర్ణయం తీసుకున్న తర్వాతనేమో అర్ధరాత్రి నిర్ణయం మన కర్ణాటక వీరప్ప మొయిలి లేకపోతే చిదంబరం మాట్లాడుతూ రాజకీయంగా వీళ్ళు ఇక్కడికి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న దొంగలు వీళ్ళు. వీళ్లకు కాదు ముందు కావాల్సింది ఏంటంటే మొన్న ఉద్యమం ఇంత జరిగినా నేను సింగరేణి కార్మికులకు చెప్తున్నా, ఇంత జరిగినా కూడా సిగ్గుమానం లేకుండా ప్రజల్లోకి రాకుండా ఇక్కడున్న రాజకీయ నాయకులు చూడు వీళ్ళని చెప్పులతోని బడిత పూజ చేస్తేనే వీళ్ళకి సిగ్గొస్తుందని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు. ఫోన్ లైన్లోకి వచ్చి అభిప్రాయం తెలిసింది. ఈ రోజు తెలంగాణ ప్రజలలో ఆ రకమైన అభిప్రాయం ఉంది. ఇంకా దాని మీద ప్రజాస్వామ్యయుతంగా హింసకు తావేయకుండా మేము తెలంగాణ ప్రజల్ని హింస వైపు మరలించకుండా ప్రజాస్వామ్యయుతంగా నాయకులు ఇక్కడ తిరగలేని పరిస్థితి సృష్టిస్తూ అయినా అది కూడా సంరక్షణ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రకటన వస్తే తప్ప వాళ్ళు తిరగరించే పరిస్థితి. కర్ణాకర్ 30 నుంచి కాలలైన ఉన్నారు. కర్ణాకర్ గారు చెప్పండి. జై తెలంగాణ అండి. జై తెలంగాణ. రైట్, మాట్లాడండి. బొంతు రామ్మోహన్ గారు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ బ్రదర్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ 69 నుండి మోసం చేసుకుంటూ వస్తుంది సార్. అవును. ఇప్పుడు వీళ్ళు ఇట్లా మోసం చేసుకుంటూ పోతే మనం ఎన్ని రోజులు ఇట్లా బరాయించుకుంటూ పోవాలి మనం. ఇంకా ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పక తప్పదు. ఎప్పుడైతే వాళ్ళని మొత్తం ప్రజాప్రతినిధులను ఓడిస్తామో అప్పుడు వాళ్లకు హైకమాండ్ కి, ఏఐసిసికి, కోర్ కమిటీకి ఇక్కడ తెలంగాణ ప్రజల బాధలు చేసి ఇమ్మీడియట్లీ తెలంగాణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కర్ణాకర్ గారు. అదేవిధంగా శ్రీనివాస్ ఫ్రమ్ వరంగల్ నుంచి లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, ఇది మనకు జరగాల్సింది ఫస్ట్ మనకు రాజకీయ నాయకుల నుండి రావాలి సార్. ఇది ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 40 days 45 days ఉద్యోగస్తులు చేశారు. రైట్. అప్పుడు చలనం లేదు వాళ్ళ దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర. సార్ రైట్. వస్తేనే చర్చ జరుగుతుంది. శ్రీనివాస్ గారు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే సూటిగా చెప్పండి.
పరిగణించాలి సార్ అది. రైట్ థ్యాంక్ యూ దినంగానే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ ఇప్పుడు గారు. మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, వేరే ప్రజాప్రతినిధులు అందరు కలిసి కూడా రైట్ వారి ఇష్యూను చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. ఢిల్లీ లెవెల్ వరకు ఎన్నోసార్లు తీసుకుపోయినారు, డిస్కషన్స్ అవుతున్నాయి. వారు చాలా సీరియస్గా ఉన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను వారు బాగా గుర్తించారు. వారు చాలా బాధపడుతున్నారు. రైట్ వారు శ్యామమోహన్ గారు, బాధపడుతున్నారు. మీరు చెప్తున్నట్టు నిజంగా ఢిల్లీ స్థాయిలో నేతలంతా కూడా మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేస్తున్నారన్న నేపథ్యం లోపల ఇవాళ తాజాగా చూసుకుంటే కనుక నవంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలా వద్దని మంత్రులు తెలంగాణ ప్రాంతానికి ఆ చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడే నేను టీవీలో చూసిన మా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వేరే లీడర్లు, మినిస్టర్లు వీళ్ళందరూ కలిసి కూడా ఫ్రైడే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కలిసి డిసైడ్ చేసి వాట్ షుడ్ బి ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నది డిసైడ్ చేసేందుకు వారు కలుస్తుండ్రు. రైట్ ఎప్పుడు లేనంతగా ఈసారి ఇంత వేడి రావడం కానీ ఇంత ఒత్తిడి రావడం కానీ ఈ పరిస్థితిలో ఎట్లా దీన్ని అధిగమించాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అండి. రైట్ ప్రపంచంలో ఇంత పెద్ద పార్టీ ఎక్కడ లేదు, రైట్ మీకు తెలుసు. నేను మళ్ళీ మరి చెప్పవలసిన అవసరం లేదు. రైట్ ఎన్నో కోణాల నుంచి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ సమస్య, ఐఎమ్ ఏ తెలంగాణైట్, రైట్ ఐఎమ్ ఏ సెపరేటిస్ట్, బట్ ఐఎమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. ఓకే But I can't say anything about it. There's a high command. There's a leader for us. My Congress President Garnaru, he is totally aware of what is happening in the state. And they cannot take things easy. They are aware of all the strikes and other disturbances that have been taking place. Right. And the performance of the government and other things. So we cannot just come to any hasty conclusions about that. We have got to be very careful. We have got to be patient. Yeah, మీరు ఎంతవరకు ఓపిక పట్టుకోవాలన్నది కూడా మీరు కరెక్టే. మా ఓపిక కూడా నశించింది. రైట్ కానీ ఒక పార్టీ డిసిప్లిన్లో ఉన్నప్పుడు, పార్టీ పైన ఆలోచించినప్పుడు, కొంచెం దూరవారం ఆలోచించినప్పుడు మాత్రం కొంచెం ఈ నిర్ణయాల కొరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. తప్పక నాకు మాత్రం, నేను కాంగ్రెస్ వారికి కూడా చెప్తున్నా, తెలంగాణ వారికి చెప్తున్నా, నేను ఏంటంటే మా సోనియా గాంధీ గారు తప్పక తెలంగాణ ఫేవర్లో 9th డిసెంబర్ డెసిషన్ తీసుకుంటుందన్న నమ్మకం నాకు కూడా ఉన్నది. రైట్ హాట్ టాపిక్ లోని చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి HY TV.